మనం ఈరోజు ఏంటంటే ఏప్రిల్ 1, 2026 నుంచి మారనున్నటువంటి కీలక ఆర్థిక నిబంధనల గురించి తెలుసుకుంటామండి. ఇది ప్రధానంగా ఏంటంటే పన్నులు, బ్యాంకింగ్ మరియు డిజిటల్ చెల్లింపులపై ప్రభావం చూపే కొత్త రూల్స్ అండి. సో, దీన్ని ఏ విధంగా ఉంటాయి, ఏంటి అనే దాని గురించి మనము తెలుసుకుందామండి. ఇది ప్రధానంగా ఏంటంటే 5 రంగాల్లో భారీ మార్పులనేవి చేశారండి. అవి మొదటంటే గుర్తింపు మరియు పన్నులు అంటే పాన్ దరఖాస్తు మరియు కొత్త ఐటీ చట్టం అనేది వచ్చిందండి. అదే విధంగా బ్యాంకింగ్, ఏటీఎం మరియు బ్యాంక్ ఛార్జీల గురించి. అదే విధంగా క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్, ఎస్‌బీఐ రివార్డ్స్ అండ్ రూపే లాంచ్ యాక్సెస్ గురించి. ఫోర్త్ వన్ డిజిటల్ భద్రత. ఆర్‌బీఐ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది చూడండి. ఎందుకంటే సైబర్ మోసాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టారు. అదేవిధంగా ఫయాన్, ఫాస్టాగ్ ఫీజుల గురించి దీని గురించి కూడా చేంజ్ చేశారు. సో, ఈ 5 రంగాల్లో భారీ మార్పులనేవి జరిగాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పాన్ కార్డ్ దరఖాస్తు విధానంలో కఠిన నిబంధనలండి. ఇంతకు ముందేంటంటే సులభ విధానం ఉండేది. ఇప్పుడంటే నూతన కఠిన విధానం. సో, మార్చి 31, 2026 వరకు మాత్రం కేవలం ఆధార్ కార్డ్‌తో సులభంగా పాన్ కార్డ్ పొందే అవకాశం ఉండేదండి. కానీ ఇప్పుడు ఏప్రిల్ 1, 2026 నుండి పాన్ దరఖాస్తుకు అదనపు పత్రాలు తప్పనిసరిగా చేశారండి. అదే విధంగా పాన్ కార్డుపై మీ పేరు ఆధార్ కార్డ్‌లో ఉన్న పేరుతో ఖచ్చితంగా సరిగ్గా ఉండాలండి. సో, మీరు చేయవలసిందేంటంటే కొత్త పాన్ కోసం దరఖాస్తు చేసే ముందు మీ ఆధార్ కార్డ్‌లోని పేరు మరియు వివరాలు తప్పులు లేకుండా సరిగ్గా ఉన్నాయో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. ఓకేనా? ఇది పాన్ కార్డ్ దరఖాస్తులో చేసినటువంటి విధానం. అదే విధంగా కొత్త ఆదాయపు పన్ను చట్టము 2025 అమలు చేశారండి. ఇంతకుముందంటే 1961 చట్టం అనేది కొత్తగా అంటే 2025 చట్టం చేసిందండి. పాత 1960 ఆదాయపు పన్ను చట్టం ఏప్రిల్ 1 నుండి రద్దు చేయబడింది. అంటే 2026 ఏప్రిల్ 1 నుండి రద్దు చేయబడిందండి. కొత్త ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 2025 అధికారికంగా అమల్లోకి వస్తుందండి. ఎఫ్&ఓ ట్రేడింగ్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్స్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ టాక్స్ అనేది పెరుగుతుందండి. అదేవిధంగా పెండింగ్ కేసులు అంటే పాత చట్టం కింద ఉన్న పెండింగ్ కేసులకు అంతరాయం కలగకుండా పొజిషనల్ ప్రొవిజన్స్ కొనసాగుతున్నాయండి. సో, మీరు చేయవలసింది ఇక్కడేంటంటే కొత్త చట్టం మరియు పెరిగిన ట్రాన్స్ ప్రకారం మీ పన్ను ప్రణాళికను సమీక్షించుకోవడానికి మీ చార్టర్డ్ అకౌంటెంట్‌ని మీ సీఏని మీరు సంప్రదించుకోవాలండి. ఓకేనా? సో, అదే విధంగా బ్యాంకింగ్ అండ్ ఏటీఎం విత్‌డ్రా నిబంధనలో కూడా మార్పులు వచ్చాయండి. అదే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, పీఎన్‌బీ, బంధన్ బ్యాంక్ ఈ బ్యాంకులు తమ ఏటీఎం నగదు ఉపసంహరణ విధానాలు, ఫీజులు మరియు పరిమితులను సవరిస్తున్నాయండి. ఓకేనా? అదే ఉపసంహరణ విధానం, ఫీజులు మరియు పరిమితులను సవరిస్తున్నాయి. అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈ లెండింగ్ రేట్లను మరియు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో కూడా మార్పులనేవి వచ్చాయండి. అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాకర్ ఛార్జుల్లో సవరణలు కూడా చేశారండి. అదేవిధంగా కొత్త బ్యాంకింగ్ ఛార్జీలు మరియు ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2025 నుండి వర్తిస్తాయండి. మీరు చేయవలసింది మీ బ్యాంక్ నుండి వచ్చే ఈమెయిల్స్ లేదా ఎస్ఎంఎస్ అలాంటివి విస్మరించవద్దు. కొత్త ఏటీఎం విత్‌డ్రా పరిమితులపై అప్‌డేట్ అవ్వండి. ఓకేనా? ఇవన్నీ మనం ఏంటంటే అప్‌డేట్ చేసుకోవాలండి. ఎస్‌బీఐ కార్డ్స్ రివార్డ్స్, రిడెంప్షన్ కొత్త పరిమితులండి. సో, రివార్డ్ పాయింట్స్ 4000 స్టేట్‌మెంట్ క్రెడిట్, క్యాష్ బ్యాక్ ఎస్‌బీఐ కార్డ్ మరియు ఇతర ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌పై బెనిఫిట్స్ మారుతున్నాయి. ఇంతకు ముందులా కాదు ఇప్పుడు బెనిఫిట్స్ అనేవి చేంజ్ అవుతాయి. కొత్త రూల్ ఏంటంటే స్టేట్‌మెంట్ క్రెడిట్ పొందాలంటే ఇకపై రివార్డ్ పాయింట్స్ ఖచ్చితంగా 4000 గుణిజాల్లో మాత్రమే ఉండాలి. ఇలా ఉంటేనే స్టేట్‌మెంట్ క్రెడిట్ పొందుతారండి. మీరు చేయాల్సింది మీ ఖాతాలో 4000 గుణిజాలు లేని చిల్లర రివార్డ్స్ పాయింట్ ఉంటే ఏప్రిల్ 1 లోపు వాటిని రిడీమ్ చేసుకోవాలి. అంటే 4000 గుంజలు తక్కువగానే ఉంటే వెంటనే రిడీమ్ చేసుకోండి. ఏప్రిల్ 1కి ముందే మీరేంటంటే రిడీమ్ చేసుకోవాలండి. ఓకేనా? రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ లాంచ్ యాక్సెస్ రద్దు. ఇంతకుముందు ఏంటంటే ఎయిర్‌పోర్ట్‌లో గాని, ఎక్కడ గాని డెబిట్ కార్డ్ లాంచెస్ అనేవి ఉండేయండి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే తాజా ఆదేశాల ప్రకారం ప్రయోజనాల కోత ఏప్రిల్ 1, 2026 నుండి రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ హోల్డర్‌లకు ఎయిర్‌పోర్ట్ లాంచ్‌లు, దేశీయ, అంతర్జాతీయ మరియు రైల్వే లాంచ్‌లు ఉచిత ప్రవేశం లేదు. ఇంతకుముందు రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ లాంచ్ ఫ్రీ యాక్సెస్ ఉండేది. ఇప్పుడు దాన్నేంటంటే రద్దు చేశారండి. మీరు తరచుగా ప్రయాణించేవారైతే లాంచ్ యాక్సెస్ అందించే ప్రత్యామ్నాయ ట్రావెల్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ను పరిశీలించాలి. ఓకేనా? ఇది ప్రెజెంట్ డెబిట్ కార్డ్‌ల గురించట. అన్ని డిజిటల్ చెల్లింపులకు ఆర్‌బీఐ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మనకు సైబర్ మోసాలు జరుగుతున్నాయి కదండీ! సో, దీన్ని నియంత్రించడానికేంటంటే ఇక్కడ డిజిటల్ లావాదేవీ మనం స్టార్ట్ చేశామనుకోండి. దానికి సిస్టమ్ ఓటీపీ అడుగుతుందండి. ఓకేనా? సురక్షిత అథెంటికేషన్ ఓటీపీ అయిన తర్వాత అథెంటికేషన్ అడుగుతది. అప్పుడు చెల్లింపు సక్సెస్ అవుద్ది. అంటే భారతదేశంలో అన్ని డిజిటల్ పేమెంట్ లావాదేవీలు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి చేస్తూ ఆర్‌బీఐ అనేది నిర్ణయం తీసుకున్నదండి.
ఈవెన్ ఫోన్‌పే అవని, క్రెడిట్ యాప్ అవని, అదేవిధంగా జీపే అవని, పేటీఎం ఏదైనా సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రాథమికంగా ఎస్ఎంఎస్ ఆధారిత వన్ టైమ్ పాస్వర్డ్‌ను అదనపు భద్రతా పొరగా ఉపయోగిస్తున్నారు. ఓకేనా? అంటే ఎస్ఎంఎస్ వన్ టైమ్ పాస్వర్డ్. సో, మీరు చేయవలసిందేంటే ఓటీపీలు సకాలంలో పొందడానికి మీ బ్యాంక్ మరియు యూపీఐ యాప్‌లో మీ ప్రస్తుత యాక్టివ్ మొబైల్ నంబర్ లింక్ చేయబడిందని నిర్ధారించుకోండి. ఓకే. దీన్నేంటంటే మీరు చెక్ చేసుకోవాలి. లింక్ అయిందా లేదని. ఫాస్టాగ్ వార్షిక పాస్ ఫీజుని పెంచారండి. పాత ఫీజండి 3000 ఉండేది. ఇప్పుడేంటంటే ఒక రూ. 75 అనేది పెరిగింది. అంటే 2026 సంవత్సరానికి ఫాస్టాగ్ వార్షిక ఫీజుని సవరిస్తే ఎన్హెచ్ఐ ప్రకటన ఏప్రిల్ 1 నుండి వర్తిస్తుంది. మీరు చేయాల్సింది ఆటోమేటిక్ టోల్ డిడక్షన్‌లో ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ ఫాస్టాగ్ వాల్‌లోనే తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవడం మంచిది. వాలెట్‌లో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవడం మంచిది. సో, ఇప్పటికప్పటికి ఒక రూ. 75 అనేది పెరిగిందండి. సో, ఏప్రిల్ 1కి ముందు, తర్వాత ఒకే అంశం. ఓకేనా. మార్చి 31 వరకు పాన్ కార్డ్ దరఖాస్తు కేవలం ఆధార్‌తో అయ్యేది మార్చి 31 వరకు. కానీ ఏప్రిల్ 1 నుండి అదనపు పత్రాలు తప్పనిసరి. ఫాస్టాగ్ వార్షిక పాసు. అది మార్చి 31 వరకు 3000 కానీ ఏప్రిల్ 1 నుండి రూ. 3075 అయింది. ఎస్‌బీఐ కార్డ్ రివార్డ్స్ మార్చి 31 వరకు సాధారణ రిడెంప్షన్ అని ఉండేది. కానీ ఏప్రిల్ 1 నుండి ఏమవుద్ది కేవలం 4000 పాయింట్ల గుంజాల్లో రిడెంప్షన్ అనేది మనం చేయగలం. రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ ఎయిర్‌పోర్ట్, ట్రైన్ లాంచ్ యాక్సెస్ ఉండేది. ఓకేనా. మార్చి 31 వరకు. కానీ ఇప్పుడు ఏప్రిల్ 1 నుండి యాక్సెస్ అన్నది రద్దు చేశారు. ఓకేనా. సో, ఆర్థిక నష్టాన్ని నివారించడానికి మీ చెక్ లిస్ట్ ఇది. పాన్ కార్డ్ దరఖాస్తులో జాప్యం వద్ద వెంటనే ఆధార్‌తో అప్లై చేయండి మార్చి 31 లోపు. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ఎఫ్ఎస్‌ఐ గురించి మీ సీఏతో మాట్లాడండి. ఓకేనా. హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీ లేదా బంధన్ బ్యాంక్ కస్టమర్‌లయితే కొత్త ఏటీఎం లిమిట్స్ తెలుసుకోండి. ఎస్‌బీఐ కార్డ్ ఖాతాలో ఉన్న రివార్డ్ పాయింట్స్‌ని లెక్కించుకొని ఏప్రిల్ 1 లోపు వాడేయండి. డిజిటల్ పేమెంట్స్ కోసం బ్యాంక్‌లో సరైన మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోండి. లాంచ్ యాక్సెస్ కోసం కేవలం రూపే, ప్లాటినం డెబిట్ కార్డ్‌పై ఆధారపడవద్దు. సిద్ధంగా ఉండండి. ఏప్రిల్ 1 మార్పులకు అనుగుణంగా మీ ఆర్థిక ప్రణాళికను మార్చుకోండి. సో, ఇదండి కొత్త ఆర్థిక ప్రణాళిక. దీనివల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఒక 5 రంగాల్లో మార్పులనేవి జరిగాయి. ముఖ్యంగా అంటే డిజిటల్ పేమెంట్స్. సో, ఇదన్నది గుడ్ రూల్ అండి. ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళేంటంటే వాళ్ళు పేమెంట్స్ అనేవి సైబర్ మోసగాళ్ళు మోసపోతున్నారు. అదే విధంగా సో, ఇదేనా డ్రాబ్యాక్. సో, లాంచ్ యాక్సెస్ అని కేవలం రూపే ప్లాటినం కార్డ్‌కి ఆధారపడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఓకేనా. సో, దీన్నన్నిటిని ఏంటంటే సరిచేసుకోండి. సో, ఈ వీడియో అనేది అందరికి యూజిబుల్ అనుకుంటున్నాను. ఓకే. మీకు యూజిబుల్ అనుకుంటే సో, డీకే రావు టెక్ టెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఆల్.